ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్తో కర్నూలు జిల్లా ఎమికనూరులో నిరసనలతో హోరెత్తించింది. అయితే జేఏసీ వామపక్షాల ఆధ్వర్యంలో ఎమికనూరులో నిర్వహించిన బంద్కు విశేష స్పందన లభించింది. ఆదోని జిల్లా అయితేనే ఈ ప్రాంతంలో వలసలు ఆగి విద్యా, వైద్య రంగాలు అభివృద్ధి చెందుతాయని సిపిఐ నాయకులు రంగన స్పష్టం చేశారు. వ్యాపారస్తులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలపగా ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. దాదాపు 50 ఏళ్ల క్రితం నుండి ఆదోని జిల్లా చేయాలని చెప్పి ప్రజలు కలగనటువంటి ఆ కళల సాకారం కోసం ఇవాళ ఈ నెల 24 ఏదైతే సాకారం జరగాలని చెప్పి ఆదోని జిల్లా జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ఈ దీక్షలో జేఏసీ సందర్భంగా ఎమ్మెల్యేలో స్వచ్ఛందంగా వ్యాపార వర్గాలు, ప్రజలు, మేధావులు, ఉద్యోగస్తులు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యం, పోలీస్ అధికారులు, చిన్నకారు, సన్నకారు అందరూ కూడా మొత్తం ఈ బంధుకు సహకరించడం జరిగింది. ఈ బంధుకు సహకరించడం వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అటువంటి ఈ ఆదోని, ఆలూరు, మంత్రం, ఎమ్మెనూరు, ఈ ఆదోని సంబంధించి 5 నియోజకవర్గాలు పూర్తిగా చదువు పరంగానే, వైద్య పరంగానే, వృత్తి పరంగానే, ఉద్యోగాల పరంగానే, వ్యవసాయం పరంగానే అన్ని రంగాలకు వెనుకబడింది. కాబట్టి ఈ యొక్క ఆదోని జిల్లాను జిల్లాగా చేయాలని చెప్పి మేము అందరూ భావిస్తున్నాం. ఆ తరుణంలోనే 5 నియోజకవర్గాల ప్రజలు కూడా ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా, రాజకీయ రంగులు పుడుకుండా కేవలం ప్రజల యొక్క ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదోని జిల్లా చేయాలని మేము విజ్ఞప్తి